ఈరోజు నా పేరు పెద్దాపురం కుమారస్వామి రజక. నేను తెలంగాణ రజక సంఘాల సమితి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంటు, డాక్టర్ ఏఎస్ రావు నగర్ బీఆర్ఎస్ పార్టీ జనరల్ సెక్రటరీని కూడా. ఈరోజు బీసీ మహాసభ జ్యోతిరావు పూలే సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా జాగృతి ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ కవిత గారు నిర్వహించిన మహాసభకు తెలంగాణలో ఉన్న అన్ని జిల్లాల నుండి రజకులు అత్యధికంగా తరలి రావడం జరిగింది. ఈ వేదిక ద్వారా మేము డిమాండ్ చేసే విషయాలు ఏంటంటే, గత ప్రభుత్వం రజకులను హక్కున చేర్చుకొని రజక జాతి అభ్యుదయం గురించి చాలా పథకాలు ప్రవేశపెట్టడం జరిగింది. రజక ఐకాన్గా పిలువబడే తెలంగాణ వీరనారి చాకలి ఐలమ్మ వర్ధంతి జయంతిలు కూడా ప్రభుత్వం అధికారికంగా నిర్వహించిన ఘనత కూడా కేసీఆర్ ప్రభుత్వానికే దక్కుతుంది. రెండవది, 250 యూనిట్ల ఉచిత కరెంటును రజక నాయి బ్రాహ్మణులకు రజకుల బాగు గురించి తెలుసుకొని ఎక్కడ కూడా బొగ్గు దొరకట్లేదు. రజకులు అంటేనే మనిషి పుట్టినప్పటి నుండి చచ్చేంత వరకు నిస్వార్థంగా సేవ చేసేవాడంటే ఒక రజక కులం, రజక జాతి బిడ్డే అని చెప్పి ఈ జాతిలో పుట్టినందుకు గర్వంగా కూడా చెప్తున్నా. ఈ రజక జాతికి ఏం చేస్తే బాగుంటుందన్న ఆలోచనతో 250 ఉచిత విద్యుత్తును అందించిన కేసీఆర్ గారు ఆ ఉచిత విద్యుత్ పథకాన్ని ఈ ప్రభుత్వం కొనసాగిస్తూ ఉన్నట్టుగానే కనబడుతుంది, కానీ ఇంతవరకు కొనసాగింపు లేదు. ఒక ఉచిత కరెంటు కనెక్షన్ ఇచ్చిన దాఖలాలు లేవు. ఆ బిల్లులు కూడా పెండింగ్ పెట్టి ప్రతి ఒక్క రజకుని బెదిరిస్తున్నారు. కరెంటు కట్ చేస్తామని చెప్పి లైన్ మెన్లు. మరి బీసీ మినిస్టర్ గారు, మీరు ఈ ప్రభుత్వంలో ఉన్నట్ట లేనట్ట, మరి ఈ రజకుల సమస్యలపైన ఇంతవరకు మీకు విన్నపించిన ఎక్కడ కూడా ఆ డిపార్ట్మెంటుకు మీరు ఎలాంటి స్పందన లేకుండా పోవడం, వాళ్ళు వచ్చి అనునిత్యం రజకులను లైన్ మెన్లు బెదిరియడం జరుగుతుంది. ఈ వేదిక ద్వారా బీసీ మినిస్టర్ను ఇది ఖచ్చితంగా త్వరలో స్పందించి ఆ పెండింగ్ ఉన్న బిల్లులు కూడా పే చేయాలని చెప్పి కూడా కోరడం జరుగుతుంది. అదేవిధంగా ముఖ్యమంత్రి గారు, మీరు 2016లో నిండు అసెంబ్లీలో మాట్లాడుతూ ఈ రజకులు 18 రాష్ట్రాలలో 3 కేంద్ర ప్రాంతాలలో ఎస్సీ ఎస్టీలో కొనసాగుతున్నారు, తక్షణమే బిల్లు పెట్టాలని చెప్పి ఆ రోజున్న అసెంబ్లీలో మాట్లాడినప్పుడు, అయ్యా ఈ రోజు నువ్వు ముఖ్యమంత్రి అయినావు కదా, మా సమస్యల గురించి మాట్లాడినావు కదా, అదే సమావేశాలలో మరి మా బిల్లు పెట్టడానికి నీకు ధైర్యం రావట్లేదా? ఈ రజకులంటే నీకు ఇంత చిన్న చూపు ఎందుకు? రాబోయే అసెంబ్లీలో ఈ రజకులను ఎస్సీ జాబితా బిల్లు పెట్టకపోతే ఖచ్చితంగా నీ ప్రభుత్వాన్ని కానీ నిన్ను కానీ ఎక్కడికక్కడ రజకులు అడ్డుకుంటారు. రాబోయే తరుణంలో నీకు తగిన గుణపాఠం కూడా చెప్తారని చెప్పి ఈ వేదిక ద్వారా హెచ్చరించడం జరుగుతుంది. జై రజక, జై బీసీ.